మనం తర్వాత చూడాల్సినటువంటి పని ఉండదు. పేజీ నెంబర్ 112, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36వ వచనం. మరియు ఎఫెలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యమును బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పనులు పెట్టి వృద్ధ ఎఫ్ఐకు దగ్గరగా ఉండి చేత పేతురు అతడు ఉన్నాడని శిష్యుడు విని అతడు తడువు చేయక తన ఎద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని ఎద్దకు పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అతడు చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చారు. విధవరాలందరూ వచ్చి ఏడ్చుతూ దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రము చూపుతూ అతని ఎదుట నిలిచి పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళు ప్రార్థన చేసి సర్వైపు తిరిగి తబిత తెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చొని అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించారు. ఇది అందరూ తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసము ఉంచిది అన్నమాట. ఈమెలో నుంచి ఆమె చనిపోవటానికి ముందు 5 మాటలు గుర్తు చేస్తాను, చనిపోయిన తర్వాత 5 మాటలు గుర్తు చేస్తాను. ఈ 10 మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలని మనం చేస్తాం. చూడండి, మొదటిగా ఆమె ఒక శిష్యురాలు. బైబిల్ గ్రంథములో యేసు ప్రభు తన పరిచర్య 3.5 సంవత్సరాలు చేసినప్పుడు 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది గనులు ఉన్నా ఏ స్త్రీకి లేనటువంటి పేరు శిష్యురాలు అని ఈ తబితను దేవుడు పిలవడానికి ఇష్టపడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా గనులు ఉన్నారు, వాళ్ళెవ్వరికి లేనటువంటిది శిష్యురాలు. శిష్యుడు లేదా శిష్యురాలు అని అంటే గురువును అనుసరించేవాడు, గురువును అక్షరాల ఆయనను చెప్పింది చేసేవాడు అని అంటారు. ఈమె శిష్యురాలు అని బైబుల్ సెలవిస్తూ ఉంది. ఆమె ఒక శిష్యురాలు. ఈ సమయంలో ఆమె గురించి బైబిల్ గ్రంథంలో రాయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆమె జీవితాన్ని ఒక మాదిరిగా మనకు ఇచ్చాడు. ఆమె జీవితంలో నేర్చుకునే ఒక 5 మాటలు. మొదటిగా చూస్తారా రండి. ఆమె దొర్కా అని పేరు, 36వ వచనం కింద లేడీ అని ఉంటుంది. దొర్కా లేదా లేడీ లేదా తబిత అనగా చురుకైనటువంటిది, వేగవంతమైనటువంటిది, సాధువైనటువంటిది. లేడీలో మనం చూసేటువంటి ఈ 3 మాటలు. వాటిలో మొదటిగా తబిత చురుకైనటువంటిది. తబితను ఎవరు అని అంటే ఈమె కొద్దిగా గొప్ప ధనవంతురాలు. ఈమె వివాహము అయినట్టు కానీ విధవరాలుగా కానీ బైబిల్ సెలవిస్తున్నాడు. అయితే ఒంటరి స్త్రీ. ఈమెకు కొద్దిగా గొప్ప మేడగది అనేది ఉంది. ఇది ఈమె గురించి. ఈమె మొదటిగా చురుకైనటువంటిది అన్న విషయాన్ని. ఒంటరి మహిళ కదా, ఏముందలే అనేది లేదు కానీ ఇతరుల మీద ఆధారపడుతుంది అని కాదు కానీ ఈమె తన జీవితం అంతా చురుకుగా జీవించింది. ఒక మాట, నీ కుటుంబం బాగుపడాలంటే, నీ తరతరాలు బాగుపడాలంటే నీవు చురుకుగా ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు క్రైస్తవురాలివి అయితే, నువ్వు క్రైస్తవుడివి అయితే, ఒక విశ్వాసివి అయితే నువ్వు సోమరిగా ఉండకూడదు, నువ్వు చురుకుగా ఉండాలి. ఆ మాట చూద్దామనండి. నిర్గమకాండం 1వ అధ్యాయం చూడండి. ఆ మాట ఉంటుంది. నిర్గమకాండం 1వ అధ్యాయం. నిర్గమకాండం 1వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆ మంత్రస్వాములు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. నేను ఆ మాటను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆ మాట మీరు బైబిల్ చూడండి. అందుకు ఆ మంత్రస్వాములు అనుకుంటుంది కదా, హెబ్రీ స్త్రీలు అన్న దగ్గర క్రైస్తవ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు అనగా లోకపు స్త్రీ వంటి వారు కారు, వారు చురుకైన వారు. క్రైస్తవులుగా, క్రైస్తవురాలుగా, విశ్వాసిగా నువ్వు చురుకుగా ఉండాలి
సోమరిగా ఉండకూడదు. నీ ఇంటిలో సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక పని చేసుకుంటూ నువ్వు చలాకీగా చురుకుగా ఉండాలి. కానీ మంచం మీద పడుకొని గంటల గంటలు టీవీ చూడటం, మంచం మీద పడుకొని నాకేమీ పని లేదనుకుంటూ ఉంటే సోమరి. నీ జీవితాన్ని దేవుడు దీవించడు. నీ కుటుంబాన్ని కట్టాలన్నా, నీ బిడ్డలను దీవించాలన్నా, నీ వంశాన్ని ఆశీర్వదించాలన్నా నిరంతరము చురుకుగా ఉండు. క్రైస్తవ స్త్రీలో లోకపు స్త్రీల వంటి వారు కారు. వారు టీవీల ముందు గంటలు ఉంటారు, వారు టైం పాస్ చేస్తారు, వారు ఇంకోటి ఉంటుంది. కానీ క్రైస్తవ స్త్రీలు చురుకుగా ఉండాలి. మన బైబిల్ గ్రంథం సెలవిస్తారు, నా మాట చెప్పడానికి కాదు కానీ 31వ కీర్తనలో క్రైస్తవ స్త్రీ చురుకుగా పనిచేస్తుంది. క్రైస్తవ స్త్రీ వేకువనే లేస్తుంది. క్రైస్తవ స్త్రీ తన ఇంటి వారి కొరకు నడుము కట్టుకొని పనిచేస్తుంది. దాని అర్థమేదో తెలుసా? ఈరోజు ఏదో నాకేదో బాగలేదని కాదు, కానీ లేని బలాన్ని తెచ్చుకొని, లేని శక్తిని తెచ్చుకొని నీ కొరకు నువ్వు పనిచేసేదానివిగా ఉండాలి. ఎవరి కొరకో పని చేయమంటాం లేదు. నీ కుటుంబం కొరకే నీవు, నీ వంశం కొరకు నీవు, నీ బిడ్డల కొరకు నీవు చురుకుగా పనిచేయాలి. ఆ తర్వాత అంటారు కదా, చురుకుగా పనిచేస్తే ఆమె బిడ్డలు తల్లిని ధన్యురాలు అంటారు అని ఉంది. అరే, మన బిడ్డలు వచ్చి మమ్మీ నువ్వు ధన్యురాలు అంటే ఎంత ఆశీర్వాదం. ఆ తర్వాత ఉంటుంది, ఆమె భర్త ఆమెను పొగుడును అంటుంది. నీ భర్త వచ్చి నేను పొగుడుతూ ఉంటే అంతకు మించిన జీవితమా? ఆ కింద మాట ఉంటుంది, గౌరుల దగ్గర ఆమె కొనియాడబడును అంటుంది. అనగా కుమారులు పొగుడుతారు, భర్త పొగుడుతారు, సమాజం పొగుడుతుంది. ఇప్పుడు తెలుసా? చురుకుగా పనిచేసినప్పుడు, చురుకుగా కష్టపడ్డప్పుడు, చురుకుగా నీ యొక్క కుటుంబ శ్రేయస్సు కొరకు నువ్వు శ్రమ పడినప్పుడు. ఈరోజు ఏం పని లేదక్క అందుకే ఖాళీగా కూర్చో, ఈరోజు ఏం పని లేదక్క అందుకే తీరిగ్గా టీవీ పెట్టుకున్నాను. సోమరిగా ఉండటానికి కాదు మనం పిలవబడింది. నువ్వు చురుకుగా చలాకీగా నీకు ఏమున్నా లేకపోయినా లేని పని కల్పించుకొని, ఎప్పుడు ఒకవేళ శరీర అనారోగ్యం వచ్చి, శరీర బలహీనత వచ్చి, ఏదన్నా కుదరని వ్యాధి వచ్చి, వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఆరోగ్యకరంగా ఉంది, నువ్వు శక్తి కలిగి ఉండి కూడా సోమరిగా ఉంటున్నావు అని అంటే దేవుడు నీ కుటుంబాన్ని దీవించాడు. ఈ దోర్క మనకు తెలియజేస్తే ఆమె ఒంటరిదే, ఆమె ఎవరూ లేదు. కానీ బ్రతికినంత కాలము చురుకుగా బ్రతికింది, బ్రతికినంత కాలము పనిచేస్తూ బ్రతికింది, బ్రతికినంత కాలము చలాకైగా బ్రతికింది. నెంబర్ 1 తబిత గురించి మనం నేర్చుకునే మొదటి పాట చురుకైన తబిత అన్నమాట. రెండో మాట చూద్దాం రండి, రెండో మాట చూద్దాము. 36వ వచనంలో ఆమె ధర్మ కార్యములు బహుగా, సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను అని మనం చూస్తాము. మనం రెండవదిగా సహాయపడే మనసు కలిగిన తబిత, సహాయపడే మనసు కలిగిన తబిత బహుగా సత్క్రియలను ధర్మ కార్యములను చేసేది. కొత్త గొప్ప ఆమె ధనవంతురాలు చెప్పాం కదా. ఎవరు పేదలు కనపడినా, ఎవరు దరిద్రులుగా కనపడినా, ఎవరు అనాథలుగా కనపడినా, ఎవరు అవసరతలు కనపడినా వారందరికీ ఆమె సహాయపడేటువంటిది అన్న విషయాన్ని బహుశా ఈ విధంగా అనుకుందాం. తనకున్నటువంటి కొద్ది దాంట్లోనే సహాయం చేస్తూ వస్తున్నప్పుడు, కవిత ఏంటి ఉన్నదంతా సహాయం చేస్తూ వస్తున్నావు, నువ్వు సహాయం చేస్తూ వస్తే చివరకు నువ్వేమైపోతావో తెలుసా? నువ్వు ఇలా సహాయం చేస్తూ ఉంటే చివరకు నువ్వు అడుగు తినాల్సిన పరిస్థితి వస్తుంది. బహుశా నీకు వృద్ధాప్యులు ఎవరు సహాయపడతారు, నీవేదైనా ఆపదలో ఉంటే ఎవరు కష్టపడతారు అని ఒకవేళ అంటే ఆమె చెప్పిన మాట వాళ్ళకి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, సంపాదించుట కంటే సహాయం చేయుట ధన్యత. ఏదో ఉన్నదేదో అవసరతలో ఉన్న వారికి నేను ఇస్తున్నాను, అట్లా మరా చెబుతున్నాను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత, సంపాదించుకున్నట కంటే సహాయపడుట ధన్యత. ధనమును కూర్చుకుంటే ధనవంతుడు మాత్రమే అవుతాం. ఒక ప్లాట్ బదులు 2 ప్లాట్లు కొంటాం, 1 ఎకరాల బదులు 2 ఎకరాలు కొంటాం, 1 సవరం బదులు 10 తులాలు కొంటాం. ధనవంతుడు మాత్రమే. ఏంటి? ధనాన్ని కూర్చుకుంటే,
ధనాన్ని ఇస్తే ధనవంతుడు కాదు, ధన్యుడు అవుతాడు. మరలా చెబుతున్నాను, ధనాన్ని కూర్చుకుంటే ధనవంతుడు అవుతాడు, ధనాన్ని పంచితే ధన్యుడు అవుతావు. తబిత చేసింది అదే. బహుగా సత్క్రియలు, బహుగా ధర్మ కార్యాలను చేస్తూ వచ్చింది. రెండవ మాట, నీకు సహాయపడే మనసు ఉండాలి. నువ్వు అనొచ్చు, అన్నా నా సహాయపడటానికి నాకే సరిగా జరగకపోతే నేను ఎలా సహాయపడగలను అని. సహాయపడటానికి 3 విషయాలు మీ ముందు చెప్తాను. నెంబర్ 1, ధన సహాయం లేదా వస్తు సహాయం. నాకంటూ ఒక స్థితి ఉంది, ఎవరైనా వచ్చి అడిగారు, ఇవ్వగలిగితే కొంత డబ్బు ఇవ్వగలరు, లేదనుకుంటే ఒక వస్తువు ఇవ్వగలరు, వస్తు సహాయం. రెండవదిగా వస్తువులు ఇచ్చేటువంటి అంత లేదు, మాట సహాయం. నా కాళ్ళు లేవుగా, నేను మాట అని వాడి మాట ద్వారా బలపరచు, మాట ద్వారా ఆదరించు, మాట ద్వారా ధైర్యపరచు. అది. మూడవదిగా ప్రార్థన సహాయం. ఒకవేళ వాడు ఆపదలో ఉన్నాడు, వాడు కష్టంలో ఉన్నాడు, ఒకటి వాడు హాస్పిటల్కే వెళ్ళి ఉన్నాడు, వాడికి నువ్వు సహాయం చేయాలి. వెళ్ళి వాడిని చూసి 10 రూపాయలు చేతులు పెట్టు రాగలిగితే మంచిది. ఒకవేళ వెళ్ళలేకపోతున్నావు, ఫోన్ చేసి మాట్లాడి అయ్యా బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏం చెప్పారు అడగటము ఓకే. అంతదాకా కూడా నీకు లేదు. ఇంటిలో కూర్చొని ప్రభా మా సహోదరుడు లేదా మా ఇంటి వారు లేదా మా బంధువులు హాస్పిటల్కి వెళ్ళాలి, కనికిరపడు, జాలిపడు, వాడికి సహాయం చేయాలి. ప్రార్థన సహాయం ఇది కూడా చేయలేనా? సహాయపడే మనసు ఉండాలి, కానీ వస్తు సహాయం లేదా ధన సహాయం చేయొచ్చు. రెండవదిగా మాట సహాయం చేయొచ్చు. మూడవదిగా ప్రార్థన సహాయం. అంతకన్నా నీకు ఇంకా ఒకటి, నువ్వు కలిగినటువంటి యేసు నామములో ఏ సహాయం అన్నా చేయొచ్చు. ఆ శృంగారపు దేవాలయం దగ్గరికి వెళుతూ ఉంటే పేతురు యోహానులో వాడు అనుకుంటున్నాడు కదా, వీరి దగ్గర బంగారం దొరుకుతుందేమో, వారి దగ్గర రోగులు దొరుకుతాయేమో, వారి దగ్గర గింజలు దొరుకుతాయేమని వాడు ఎదురు చూస్తూ అడుగుతున్నప్పుడు పేతురు అంటాడు కదా, వెండి బంగారు